సార్ రెగ్యులర్‌గా సార్‌ది యూట్యూబ్‌లో చూసేవాడిని సార్. ఓకే. శ్రీసార్.com ఒక 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా రెగ్యులర్‌గా. ఓకే. దాంట్లో ప్రతి ఒక్క పార్ట్ నచ్చుతుంది సార్. ప్రతిది మీ కంటెంట్ ఏదైతే ఉందో ప్రతిది చూసాను. ఇది నిజం కదా! దీంట్లో ఉంది కదా! ఇది నిజాయితీగా సార్ చెప్పాడు కదా! అనేది చాలా బాగుంది సార్. ఓకే. దాంతో పాటు ఈమెకి షేర్ చేసేవాడిని, ఆమెకి షేర్ చేసేవాడిని. ఒకసారి చూడు మా ఇద్రీసా సార్‌ది పంపించాడు చూడు. దీంట్లో ఎంత ఉంది చూడు ఫస్టు. దాంట్లో ఏముందో గమనించు. ఇలా చెప్పుకుంటూ వచ్చాను సార్ వాళ్ళకి కూడా. రోజు అదే చేస్తుంటా. ఓకే. సంతోషం. తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! వాళ్ళు కూడా షేర్ చేసేవాడిని. ఓకే. ఒకసారి ఈ మాట చూడు దీంట్లో ఏమన్నా ఉందా? నీకు అర్థం అవుతుందా? ఒకసారి చూడు. నేను చెప్తా దాని గురించి అర్థం అవుతుంది. ఇలా చెప్పేవాడినన్నమాట. హ్మ్. ప్రతి సబ్జెక్ట్ ఇంట్లో నా భార్యకు కూడా చెప్పేవాడిని. ఇలా ఉంది, ఇది ఇలా ఉండాలా? మీరు చెప్తారు సార్. ఏది ముట్టుకోకూడదు, ఏది అంటుకోకూడదు. అన్నీ న్యాచురల్‌గా చేస్తూ పోవాలి. హ్మ్. ఇలా సబ్జెక్ట్ చాలా ఉన్నాయి సార్ నా దగ్గర. అది దాని నుంచి ఖచ్చితంగా మీతో ఒకసారి మాట్లాడాలా చాలా అని సంతోషం. అక్కడ నుంచి ఆలోచన సరే, గో హెడ్. 3 అవర్స్ కూడా ధ్యానం చేస్తున్నా, 2 అవర్స్ చేస్తున్నా. కానీ ఇంకా ఏదో లేదు. ఇంకా దేనికో పోతున్నాం. ఎటువైపు వెళ్తున్నాం? ఆ 3 అవర్స్ అయిపోతుంది సార్. 3 అవర్స్ అయిపోయిన వితిన్ సెకండ్‌లో బయటకు వచ్చేసినామో మళ్ళా మొదలుకి వచ్చేస్తాం. ఇది బేసికల్‌గా రాంగ్ అప్రోచ్. అవునా సార్? ఆ! రైట్ అప్రోచ్ మనకి చెప్పరు. సార్. ఎందుకంటే రైట్ అప్రోచ్ ఒక్క వ్యక్తికి చెప్పబడుతుంది. సార్. రాంగ్ అప్రోచ్ గుంపుకి ఇవ్వబడుతుంది. అవును సార్. మీరు గుంపు వల్ల మీకు ఈ అవగాహన వచ్చింది. అవును. ఎస్ సార్. కరెక్ట్. ఇప్పుడు సర్జరీ ఏమో చిన్న ఏరియాలో జరుగుతుంది. అవును. ఎస్ సార్. మసాజ్ ఏమో పెద్ద ఏరియాలో జరుగుతుంది. పెద్దగా జరుగుతుంది. అవును. ఇప్పుడు మెడిటేషన్ అంతా మసాజ్, ఇది సర్జరీ కాదు. సర్జరీ కదా సార్ అది? సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సార్. చిన్న డ్రాయింగ్ చేస్తాం. సార్. అంటే చిన్న విషయమే, సార్. కానీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సంవత్సరాలు గడిచిపోయినా అవుతుంది. అవును సార్. ఎటు మనం పోవడానికి మనకు అర్థం అవ్వట్లే. సార్. అంటే ఇప్పుడు మనం చేస్తాం కదా సార్, ధ్యానం చేస్తాం. చేయకూడదు. అదే దట్స్ ద హోల్ పాయింట్. దాని నుంచి మనం బయట రావాలంటే ఇప్పుడు సమాజంలో ఉన్నాము, ప్రతి విషయంలో అంటుకొని తిరుగుతున్నాం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎకానమీ ఎంత ఐడియా లేదు సార్. అయిపోయా. అంతే. ఇజ్రాయెల్ ఉందా? ఇజ్రాయెల్ నువ్వు పట్టించుకోలేదుగా. ఎస్ ఖచ్చితంగా. నాకు అసలు అంగార గ్రహం యొక్క వైశాల్యం ఎంత? సార్. మనకు సంబంధం లేదు. సో ఏవేవి మనకు సంబంధం ఉన్నాయి అంటే, మనం ఏదైతే అసోసియేషన్ నాది అని పెట్టుకున్నామో ఎస్ మీకు ఓన్లీ ఆలోచనలే వస్తున్నాయి. అవును. అంటే అసోసియేషన్లో అయితే లేదు సార్. నా వరకు నేను చేసుకుంటే అసలు వెళ్ళిపోతాను. మెడిటేషన్ ఎందుకు? అంటే మనసు ఏదో ఒకటి కావాలంటే తృప్తి చెందడానికి ఏం అవసరం సార్. ఇప్పుడు మెడిటేషన్కి దానికి ఏం సంబంధమే లేదుగా. ప్రశాంతత ఎట్లా ఇది ఎట్లా ఉందంటే, నూడిల్స్కి ఆరోగ్యానికి ఎట్లా సంబంధం లేదు. సార్. ఇప్పుడు ఎవడు అన్నాడు నేను ఎవ్రీడే ఆరోగ్యం కోసం నూడిల్స్ తింటున్నా అన్నాడు అనుకో, ఎస్ మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను సార్? ఆరోగ్యం సంబంధం లేదు. లేదు. ఎస్. మరి నేను మంచూరియా తినాలని అన్నాడు అనుకో, సార్. సంబంధం లేదు. అంటే సపోజ్ ఇప్పుడు మెడిటేషన్కి తృప్తికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను సార్. అంటే చేస్తూ ఉంటే ఏదో తృప్తి ఈరోజు నేను మళ్ళీ అక్కడికి వస్తున్నా. ఎందుకు? అంటే ఒక విషయాన్ని పక్క పంపేయాలంటే ఎట్లా సార్? ఇప్పుడు నా మనసులో ఒక దానికి మెడిటేషన్ ఎందుకు? ఎలా దాని నుంచి రిలీజ్? ఉదాహరణకి నేను దీన్ని ఇట్లా వదిలిపెట్టాలి. అవును సార్. దీనికి ఏం సాధన చేయాలి? వదిలిపెట్టాలి. ఎస్. అంటే అంత ఈజీగా తీసుకోలేకపోతే ఈజీగానే ఉంది. ఎందుకు నువ్వే కాంప్లికేట్ చేస్తేవి? ఎస్. అవును ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను అంటున్న జీవితము ధ్యానమయం కావాలి. ఎస్. అంతే తప్ప ధ్యానం చేయకూడదు. జమినాసన ఫరక్ ఉంది రెండింటికి. ఇప్పుడు మీరు ఏదన్నా ధ్యానం చేస్తున్నారనుకోండి, చేయడానికి మీకు ఒక మెథడ్ కావాలి. ఎస్ ఖచ్చితంగా సార్. మెథడ్ ఈ మెథడ్స్ భూమి మీద బోల్డ్ ఉన్నాయి. అసలు అన్ని మెథడ్స్ మనకు ఇంట్రడక్షన్ లాంటిది. ఉదాహరణకి ఒక పట్టకారతో నేను దీన్ని ఎట్లా పట్టుకోవాలో నేర్పించింది. అవును సార్. అంతే. అందరు లైఫ్ అంతా దీన్ని బాగా పట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. పట్టకారని అర్థం చేసుకొని అన్నీ పట్టుకో. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు మారుతి కార్ నేర్పించాను. అవును సార్. లైఫ్ అంతా అదే నడపమని కాదు. అండర్స్టాండ్ డ్రైవింగ్. ఒక్కసారి మీకు బ్యాలెన్స్ అర్థమై, స్టీరింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి అర్థమైంది, రోడ్ సెన్స్ వచ్చింది, హఠాత్తుగా ఉన్న ప్రమాదాలు వస్తే ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, అంతా మారుతి మీద ప్రయోగం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు బెంచ్ నడపండి. ఎనీ కార్ ద సేమ్. మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడున్న ధ్యాన పద్ధతుల్ని గ్లిమ్స్ని ఇస్తాయి మీకు. అంతే సార్. అది కంటిన్యూ చేయకూడదు. కంటిన్యూ చేస్తున్నారంటే విషయం తెలియకనే. ఆ విషయం తెలుసుకోవడం ఎలా సార్? మళ్ళీ అందుకే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఈరోజు నేను నీకు చెప్తున్నా, చూద్దాం. నేను అంటున్నా నెవర్ మెడిటేట్. ఇప్పుడు మెడిటేషన్ ఎందుకు చేస్తున్నా? ఇప్పుడు మెడికేషను అండ్ మెడిటేషన్ రెండు ఒకటే. మెడికేషన్. సో మెడికేషన్ ఫర్ ద
బాడీ, మెడిటేషన్ ఫర్ ద మైండ్. మైండ్. ఇప్పుడు మెడికేషన్, నేను ఆరోగ్యంగా ఉన్నా, మా ఊళ్ళో అందరూ బీపీ టాబ్లెట్ వేసుకుంటాను, నేను ఎందుకు వేసుకోవాలి? అవును, కరెక్ట్ సార్. అరే అందరూ వేసుకుంటున్నారు రోజు 2 సార్లు అని వేసుకున్నాడు అనుకో, చూడ్డానికి బాగుంటుందేమో, తిన్నవాడికి బాగోదు. బాగోదు. ఎస్, కరెక్ట్ సార్. మరి ఇప్పుడు మాలాగే ఇతను కూడా టాబ్లెట్లు వేసుకుని అవార్డు ఇవ్వచ్చు గాక. నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎందుకు? ఫస్ట్ నో యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. సో మెడిటేషన్ అంటే నువ్వు ఏది కరెక్ట్ చేయట్లేదు, ఏది రిజెక్ట్ చేయట్లేదు, దేన్ని జడ్జ్ చేయట్లేదు. అసలు నీ యొక్క మనసుని నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు, అక్కడితో అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎన్నిసార్లు చూస్తావు? ఎగ్జాంపుల్, నా బండికి టైర్ పంక్చర్ అయింది, రోజు 3 hours టైర్ పంక్చర్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే నా బండికి టైర్ పంక్చర్ అయింది. ఆఫ్టర్ 3 years నా బండికి టైరు భయ, బండి భయం. నువ్వు పంక్చర్ అయిందని తెలుసుకోవడంతో ధ్యానం అయిపోయింది. అంతే అంటారు. ధ్యానం అంటే చూడడం. అంతే. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇప్పుడు హఠాత్తుగా నాలో ఒక నిస్సత్వం వస్తుంది. నేను ఎందుకు హర్ట్ అవుతున్నాను, నేను నా పొద్దున్న ఉన్నట్టుగా రాత్రి ఉండట్లే, నాకెందుకు అకారణ దుఃఖం వస్తుంది, ఎందుకు అని నువ్వు ఫస్ట్ టైం నీ యొక్క థాట్ ప్రాసెస్ చూస్తున్నావు. డే టు డే లైఫ్లో ఇప్పుడు ఎవరో ఏమన్నా పట్టించుకోవట్లే, వైఫ్ ఉంది, ఆమె ఏదనంటే నేను, సో నా యొక్క బాధకి కారణం ఈమన్న మాటని నేను సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు ఇది తెలిసింది, ఇప్పుడు నా కాల్లో ముళ్ళు ఉందని తెలిసింది. ఇప్పుడు ముళ్ళు గురించి ఏమీ చేయకు, ఈ ముళ్ళు ఎలా తీయాలో నెక్స్ట్ అన్వేషణ. ఇప్పుడు నువ్వు గురువుని అడగవలసిన ప్రశ్న, నాకు కారణం తెలిసింది. అవును సార్. ప్రపంచంలో 50 విమానాలు కూలిపోయినా నాకు బాధ అయితే లేదు, ఇండియన్ ఎకానమీ మొత్తం పడిపోయినా నాకు బాధ అయితే లేదు, కానీ నా భార్య కుయ్యి అంటే నాకు బాధ అవుతుంది. ఎందుకు? అది ఆ ప్రశ్న కావాలి సార్. ఎందుకు? ఇప్పుడు ఎవరి భార్య ఎవరిని తిడితే నాకు బాధ అయితే లేదు, కానీ నా భార్య అంటే నా అనుకోవడం వల్ల, పోనీ నీ భార్యనే కదా, టేక్ ఇట్ ఈజీ అని ఎవడో గురువు చెప్పాడు అనుకో. రెండోది, తిట్టినప్పుడు అది నువ్వు అవునో కాదో చెక్ చేసుకొని ఇంకో గురువు చెప్పాడు అనుకో. ఏది నీకు సూటబుల్ అవుతుందో అది నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసి చూడాలి. తద్వారా ధ్యాన పద్ధతి వదిలి ధ్యానంలోకి అడుగు పెట్టడం. మనకి సైకిల్ 2 రకాలుగా నలుపుతున్నాం, లేదా బైక్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకలాగా, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మరొకలాగా. ధ్యాన పద్ధతి అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రౌండ్లో తిరుగుతూ ఉంటాం, అంటే ఒక్క యాక్సిడెంట్ కాదు. ఒక్కడిని చూపి ప్రాక్టీస్ చేస్తూ యాక్సిడెంట్ అన్నావండి, ప్రాక్టీస్ చేస్తున్నావంటే నువ్వు యాక్సిడెంట్ అవ్వకుండా నడుపుతావు. అక్కడ కారు వస్తే ఇక్కడ కాలు పెట్టుంటావు కింద ఆల్రెడీ. యాక్సిడెంట్ ఎప్పుడైతుంది? కారు వచ్చిన వాడికి అవుతుంది, వచ్చి వాడు ఎరుక కోల్పోయిండు. అందుకే ప్రాక్టీస్లో ఎరుక లేదు, సాక్షి లేదు, పాడు లేదు, నువ్వు ఓన్లీ మెకానిజం అర్థం చేసుకుంటున్నావు. బైక్ ఏంది, బ్రేక్ ఏంది, క్లచ్ ఏంది, గుంతు వస్తే ఎట్లా, గడ్డి వస్తే ఎట్లా, అమ్మమ్మ జాడుతుంది అట్లా కాదు ఇట్లా అని ఎవడు చెప్పే. అప్పుడు గురువు అవసరమేండు. ఏం కాదు, పో పో వద్దు క్లచ్. ఇప్పుడు నీకు వచ్చేసింది, నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత మీరు 1/2 hour తర్వాత అయినా పర్లేదు గురువుజీ రండి, నీకు వచ్చిన తర్వాత గురువుని వదిలిపెట్టడం స్టార్ట్ అవుతుంది. నీకు పూర్తిగా వచ్చిన తర్వాత అసలు గురువు ముఖం కూడా చూడవు. అది నిజమైన గురు భక్తి అంటే. డోంట్ డిస్టర్బ్ గురు. నువ్వు నేర్పించినావు కాబట్టి లైఫ్ అంతా నువ్వు నాయనగా ఎక్కి తిరగాలంటే సత్యవాడు వచ్చి నువ్వు వచ్చి. సో ఇది ఇప్పుడు వచ్చింది కదా, లైఫ్ అంతా నాకు పార్క్లో తిరిగితే బాగుంది, గ్రౌండ్లో తిరుగుతుంది బాగుంది ఎవడు చెప్పడు. నువ్వు రోడ్డు మీదకి పోవాలి. నేర్చుకునేటప్పుడు ఒక్క అవాంతరము లేదు, నేర్చుకున్న తర్వాత ఎన్ని అవాంతరాలు ఉన్నా ఓకే. అంటే విషయం అర్థమయ్యే వరకు ఏ అవాంతరం ఉండొద్దు. నేను ధ్యానం చేయాలంటే చీకటి ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి, తెల్ల బట్టలు ఉండాలి. కళ్ళు మూసుకున్న వాడికి తెల్ల బట్టలు ఎందుకు? ఊరికే సరదా ప్రశ్న అంటే, ఊరికే చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ నావి. అట్లా చుట్టుపక్కల పూల తోటలు అవన్నీ ఎందుకు ఉండాలి? అవసరం లేదు. గురువు ఫోటో ఎందుకు ఉండాలి కళ్ళు మూసుకున్నప్పుడు? అవసరం లేదు, ఏమి ఉండవు కదా. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానించినప్పుడు నువ్వు మనసులో ఉన్న గురువుని చూస్తే మళ్ళీ ఎదురుగా ఎందుకు? దానికి ఒక మందిరం ఎందుకు? ఇవన్నీ అక్కర్లే. ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం. అంటే నిన్ను ఎంగేజ్ చేయాలి, నీ సమయాన్ని బర్బాద్ చేయాలి. నువ్వు ఎప్పుడు నన్ను ప్రశ్నించొద్దయా. ఇది ఆశ్రమం యొక్క మూలవర సిద్ధాంతం. నెవర్ క్వశ్చన్ మీ. నువ్వు ఖాళీగా ఉంటే క్వశ్చన్ చేస్తావు, అందుకని నిన్ను పనిలో పెట్టాలి. పొద్దున ఆ సేవ, ఆ తర్వాత ఈ సేవ, తర్వాత అది, తర్వాత చందా కింద, వా చాలా పని, అసలు గొప్ప సేవ. నీకు ఒక చిన్న తృప్తి, అది చూసి డౌట్ వచ్చేలోపు నీకు అవార్డిస్తారు. ఖచ్చితంగా ఇతను లేకపోతే మనం లేమని అవార్డిస్తారు. ఆ తర్వాత దీనికి కలుపుతారు రత్నాలు, ధ్యాన రత్న అంటారు. నువ్వు మామూలు ధ్యానివి కాదు, ఇప్పుడు యు ఆర్ ద డైమండ్, మెడిటేటర్ డైమండ్. నువ్వు ధ్యాన సేవ. చప్పటి కొట్టండి డ్రైవింగ్కి 6 లక్షలు తీసుకొచ్చాడు చందా. అలా చిట్ ఫండ్లో పనిచేయడానికి దానికి ఏం తేడా ఉంది? సేమ్ సార్. అవును, ఖచ్చితంగా. కొంచెం మేల్కొని, ఇదంతా ధ్యానానికి సంబంధం లే.
ప్రతి ఒక్కటి మెడిటేటివ్గానే ఉంది భూమి మీద. ఒక చెట్టు నుంచి కాయ పిందె అయ్యి ఆ పిందె కాయ అవుతుంది చూసినావు, ఇట్ ఈస్ ఎ మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రపంచంలో ఏం జరిగినా, ఎండ రాని రాకపోని, నీళ్లు పోయిని పోయకపోని, తోటమాలి రాని రాకపోని, తన శక్తిని మొత్తం ఆ కాయను బయటకు తీసుకురావడంలో పెడతా ఉంది. దట్ ఈజ్ మెడిటేటివ్నెస్. సూపర్. మెడిటేటివ్నెస్లో చేయడం లేదు, ఉండడమే ఉంది. అందుకని ఇప్పుడు నీ అశాంతికి, నీ యొక్క ఫ్లో ఆఫ్ లైఫ్కి, నీ ఈజ్ ఆఫ్ లైఫ్కి, నీ చిరునవ్వుకి అడ్డొచ్చే వాటిని గుర్తించు. ఏం అడ్డొస్తుంది ఫస్ట్ దాన్ని? అది ఎట్లా తీస్తావో నువ్వుది. నీకు దీనికి రాకపోతే అప్పుడు గురువుని కలువు. అప్పుడు గురువుని ప్రశ్న అడిగి ఏం అడగాలో తెలుస్తుంది. ఏది పడితే అది అడగవు. అప్పుడు నీకు క్లియర్గా తెలిసింది. ఇప్పుడు నా కాళ్ళలో ముళ్ళు ఉంది, డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్తా నేను? ఏం అడుగుతా? కాళ్ళ ముళ్ళు కూర్చుందని చెప్తాను. ఇలా తీయాలని అడుగుతాను. ఒకడికి బాగా మైగ్రేన్ ఉంది, వాడేం అడుగుతాడు? అంతే, వాడు ముళ్ళు గురించి అడగలే, వీడు మైగ్రేన్. కానీ ఇద్దరు హెల్త్ గురించే మాట్లాడతారు కాదా? కరెక్ట్. అట్లా నా వైఫ్ వల్ల నాకు ప్రాబ్లం ఉంది, అది తీసేస్తే మిగిలింది ఆనందం. నాకు పనిలో ఒత్తిడి వస్తుంది, అది తీసేస్తే మిగిలింది ఆనందం. నాకు పోల్చుకునే ఒక పిచ్చి ఉంది సార్, అది తీసేస్తే ఆనందం. అసలు నేను ఏదున్నా లేకపోయినా తిండి యావ పెరిగింది నాకు, అది తీసేస్తే ఆనందం. ఈ ఆనంద స్థితిలో ఒకటి. అబ్స్టకిల్స్ వేరు, నీ ప్రాబ్లం వేరు, నా ప్రాబ్లం వేరు. నువ్వు ఆ బెడ్, నేను ఈ బెడ్. నీకు సర్జరీ, నాకు గ్లూకోజ్. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఇద్దరం ఆరోగ్యంతో వెళ్తున్నాం. ఆరోగ్యంలో వ్యత్యాసం లేదు, మెడికేషన్లో ఉంది, డాక్టర్స్లో వ్యత్యాసం ఉంది. అట్లా అందుకని ధ్యానము చేయడం అనేది అతిపెద్ద మిత్తు. అంటే అనిపిస్తుంది సార్, ధ్యానం చేయకపోతే అలవాటు అయింది, తాగకపోతే ఎట్లనో ఏది ధ్యానం అసలు అలవాటు అవ్వడం ఏంది? అసలు ధ్యానం ఉద్యోగమా రోజు చేయడానికి? ఉద్యోగంలో చేయడం ఏంది అసలు? రోజు 3 గంటలు 4 అసలు ధ్యానం అంటేనే సమయాతీతము. మళ్ళీ 3 గంటలు ఏంది? 3 గంటలని ఆలోచించే మనసు ధ్యానమే చేస్తుంది. ఇట్ ఇస్ కౌంటింగ్. కౌంటింగ్ ఉండదు. నువ్వు ఇప్పుడు భోజనం చేసి వచ్చావు కదా, ఎన్ని ముద్దలు తిన్నావు? కౌంటింగ్ లేదు. జీవితం అంటేనే నో కౌంట్. అంటే సమయాతీతం అనేది గుర్తు పెట్టుకోరాదు. నువ్వు గుర్తే ఉండదు. నువ్వు పూర్తిగా ఇన్వాల్వ్ అయితే గుర్తుండదు. అవును, పూర్తిగా మర్చిపోతే గుర్తుండదు. లేదంటే గుర్తొస్తూనే ఉంటుంది. చచ్చిపోతే గుర్తుండదు, నిద్రలో గుర్తుండదు. చిన్నపిల్లవాడయ్యి ఒక 15 సంవత్సరాలు వచ్చే వరకు వాడికి సమయం తెలియదు, తెలుసా? ఇప్పుడు ఒక ముసలివాడికి నిరంతరం సమయం తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఒకటి అయింది, 2 o'clock తినాలి, ఈ 1 గంట ఏం చేయాలి? చిన్నపిల్లవాడిని చూడు, వాడు ఏం చేయాలని ఆలోచిస్తలేడు, వాడు ఆల్రెడీ చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు లక్ష్యం ఉన్న వాడికి ధ్యానము కుదరదు. ఇంకా కొన్ని విషయాలు సార్, అంటే గుడికి పోయినా, దేని మొక్కిన ప్రశాంతత వస్తుంది, తర్వాత ధ్యానం నుంచి ప్రశాంతత వస్తుంది. చాలా ఎంతోమంది మాస్టర్లు ఇది చేయండి సాధన, ఇది చేయండి అంటే ఇప్పుడుండే సమాజంలో ప్రతిదీ పరిగెత్తలేదు సార్. ఏది అంటే అది నీ ఛాయిస్. అట్లేం లేదే, అట్లేం వద్దా? అట్లేం లేదు. నేను కూడా సమాజంలో ఉంది, ఏమన్నా అమెజాన్ అడిగి ఉందా? నీ లైఫ్ ఎట్లుండాలంటే నీ హెయిర్ లాగా ఉండాలి. ఇటు దిప్పు నీ చేతిలో ఉండాలి. డిసైడ్ యువర్ లైఫ్. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ 3 రకాలుగా పనిచేస్తున్నారు. అందరూ 4వ రకం వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఆ 3 రకాలు ఎవరు? డబ్బు కోసం, 2వ రకం తృప్తి కోసం, 3వ రకం పేరు కోసం. సెలబ్రిటీ, ఒక యాక్టర్ పేరు కావాలి, ఒక వయలినిస్ట్, మీరు కొట్టే చప్పట్లేదు నాకు సన్మానాల దుప్పట్లు అంటాడు. అట్లా ఇప్పుడే సార్ ధ్యానంలోనే ధ్యానరత్నాలు, అసలు పోలిక ఉన్న చోట ధ్యానం లేదు. ధ్యానం కలిసి చేసేది కాదు. కలిసి బాత్రూమ్కి ఎట్లా పోరో అట్లా సేమ్ కలిసి నిద్ర ఎట్లా పోతావు, కలిసి ఎట్లా తింటావు, ఆకలి కలిసి అవుతుందా? మరి ధ్యానం కలిసి అందరం రేపు 7:30కి పౌర్ణమి రోజు ధ్యానం, ఇది అంతకంటే పెద్ద అబద్ధాలు లేవు. పౌర్ణమి రోజు నువ్వు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. పౌర్ణమి ఉంది, దాని ప్రభావం ఉంటుంది నీ మీద. ఖచ్చితంగా ఉంటాయి సార్. అట్లా ఎందుకు ఉండదు? ఎండ ప్రభావం ఉన్నప్పుడు పౌర్ణమి ప్రభావం ఎందుకు ఉండదు? ఇంకోటి మనకు తెలిస్తేనే ప్రభావం ఉన్నట్ట. అది కూడా ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నిప్పు పెడితే కాలుతుంది, కానీ కొన్ని తెలియకపోవచ్చు. తెలియనంత మాత్రం లేదు, అది కాదుగా. అసలు ఇదంతా ఏం తెలుసా? పని తప్పించుకోవడానికి ఇది. నీ పన్ను నీకు ఏం చేయాలో తెలుస్తలేదు. అందుకని ఒక ఆర్గనైజేషన్, ఒక సెటప్, మళ్ళీ ఫోన్ చేసి మెసేజ్ ఎప్పుడు కలుసుకుందాం ఇదంతా వస్తే నీకు ఏదో పని చేసిన ఫీలింగ్ వచ్చి ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకని నేను నా జీవితంలో
40 అవర్స్ మెడిటేషన్ చేసిన. 40 అవర్స్ 40 అవర్సే, అది 2-3 సంవత్సరాల లోపల. 2-3 సంవత్సరాల లోపల ఆ చేస్తున్నప్పుడు తెలిసింది, అది నేను ధ్యానం చేస్తలేను, నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతుంటే వాడు పెయింటింగ్ వేసుకుంటున్నాడు చూసిన, డిస్ట్రాక్షన్ లేకుండా, అది ధ్యానము. ఇప్పుడు ఆయన పెయింటింగ్ వేస్తుంటే వాడు ఏం వేస్తుండో పట్టించుకోకుండా నేను మాట్లాడుతున్నా చూసినాం, ఇది ఒక ధ్యానం. మనం ఏదన్నా మాట్లాడుకొని నేను మంచిగా రికార్డ్ చేస్తే చాలు అని అనుకుంటే అది ధ్యానం. అంతేగాని ఇప్పుడు ఆమె నేను నా కర్మగాలి రికార్డ్ చేస్తున్నాను, నాకు పెయింటింగ్ ఇష్టం, ధ్యానం వీకింది. ఈయన మైక్ తెలియదు, ఏం తెలియదు, అనవసరంగా ఇస్తున్న ఇంటర్వ్యూ, నా ధ్యానం బాయ్. నేను కూడా రికార్డ్ చేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమంటాడు అని వాడి ధ్యానం బాయ్. అదే సార్ విషయం. దాని తర్వాత అంటే కొన్ని మా ఊరు సైడ్ ఉన్నాయి సార్, కొన్ని అంటే గుళ్ళు ఇవన్నీ ఉంటాయి, రెగ్యులర్గా తిరుగుతాం కదా. ఒకటి గుహ ఉంది సార్ పెద్దది, అంటే తపస్సులు చేసినారని ఒక నియమం అంతే. ఈ హౌస్ ఉంది కదా సార్, ఇంత పెద్దగా ఉంటుంది, దానికి ఒక సన్న బండరా వేసింటారు. అంటే ఎవరైనా సరే ఎనీతో ఎవరైనా పోయి దాని మధ్యలో బిలిక పెట్టేసి జస్ట్ దాన్ని ఇట్లా టచ్ చేసి ఏదో మనసులో అనుకోండి, అనుకున్నామో లేదో జస్ట్ ఇట్లా ఊపితే ఊగేస్తుంది సార్. అది ఎంతవరకు నిజం సార్? నిజం అంటారా? ఊగితే ఊగని, నాకు వాటి మీద ఆసక్తి లేదు అసలు. ఆ బండ ఉన్నా లేకపోయినా వచ్చేది లేదు. ఒకవేళ నువ్వు ప్యారిస్లో పుట్టింటే లేదు, బండ చాలా దూరం రావు నువ్వు. అంటే ప్రపంచంలో ఓన్లీ మీ ఊరు చుట్టే అద్భుతాలు ఉంది అనుకున్నవేంది? నమ్మకాలు ఉన్నాయి. నేను అనుకుని ఆశ్చర్యపోవడం మాని, ఆశ్చర్యపోవడం మాని, ఉంటే ఉంది, ఊగితే ఊగింది అంతే. సో వాట్? ఎస్, ఊగని. అయితే దానివల్ల ఏం ఒరిగింది నీకు? అంటే అంటారు కదా సార్, ఇప్పుడు మా ఇంట్లో అమ్మాయికి పెళ్లి కాలేదు, ఇది ఊగింది అనుకో పెళ్ళి అవుతుంది. నేను చెప్పన్నా, నేను చెప్పేది వ్యక్తికి ఏదో ఒక ఆధారం, అంటే మనసులో ఒక అలజడి వస్తుంది, అబ్బా నా కూతురు పెళ్ళి అని. అందుకని ఆ అలజడి తగ్గితే నేను ఫస్ట్ ప్రశాంతంగా ఉంటా. తాయెత్తుగట్టు 3 నెలలు అవుతుంది అంటే ఈ 3 నెలలు వాడు ఆలోచిస్తలేడు, ఆ 3వ నెల లాస్ట్ 6 రోజులు దమాక్ ఖరాబ్ అవుతుంది వాడికి. ఇప్పుడు శాలరీ రాగానే ప్రతి ఎంప్లాయీ కింగే, 25వ తారీఖు తర్వాత బెగ్గర స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ ఆడుకోవడం. మాకు ఫ్రెండ్ ఉండేవాడు రా, టైసన్. నీ కెమెరా పెట్టుకో, కెమెరా పెట్టు నీది కూడా. ఎందులో చూసి? అవునా, సరే. తర్వాత ఈ పెయింటింగ్ ఏముంది, అదేది మన ఒక ఫ్రెండ్ ఉండేవాడు బిడ్డ సార్. అక్కడ ఒక్క విషయం సార్, అక్కడ ఆ గుండు కోసం ఎంతమంది ఇట్లా క్యూ సార్. అంటే ఒక ఆమె కూతురుకు పెళ్లి కాలేదు, భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు. అవును సార్. అసలు అది నథింగ్. ఎట్లా సముద్రం మొత్తం ఇసుకుంటుందా, ఆ ఇసుకలో ఒక స్పూన్ ఇసుక తీసి ఇట్లా వేసినా కూడా ఒక ఊరు జనాలు గారు. అవును సార్. చాలా చిన్న విషయం అది. అంటే ఎలా నమ్ముతారు సార్? అంటే ఇవన్నీ విషయాలు జరుగుతాయి, తెలియక నమ్ముతున్నారు. తెలియక మూఢనమ్మకాల పైన నమ్ముతారు. ఇప్పుడు నమ్మకము, మూఢనమ్మకం అంటే మామూలుగా జనరల్గా నమ్మేది. కొంచెం చాలా పాత ఆలోచన నమ్మడాన్ని నువ్వు నమ్మితే మూఢంగా, దాని ఉందో లేదో తెలియదు నీకు అంటే అట్లా. సో అందుకని ఉండదు అవన్నీ. నేను అంటుంది అవన్నీ లేకపోతే నీ ఎగ్జిస్టెన్స్ ఎట్లుంటుందో చెక్ చేసుకోరాదు. ఒకటి ఉంటే నువ్వు బాగుంటావు అన్నది ఎంతవరకు కరెక్టు? దీనికి ఒక ఎండ్ ఉందా? అదే సార్, ఎండే లేదు కదా. అందుకని నేను చెప్తున్నా, ఏదైనా ఉండని సార్. మనసుని సర్ది చేయడం ఎలా అంటే దాన్ని అసలు మనసు అంటే ఏంది? అంటే ఆలోచన చేస్తాం కదా సార్. ఈరోజు వెళ్ళాలని, నువ్వు కార్ తీసుకెళ్ళాలా, వెళ్ళిపోవాలా. ఒక్కటి ఆలోచన అనేది ఒక్క ఆలోచన కాదు, ఒక పురి అనమాట. సో ఒక 3 ఆలోచనలు కలిపి ఒక ఆలోచనగా ఉంటుంది. మనం దీని నుంచి రిలీజ్ కావాలా అంటే ఏ విషయం? అదే చెప్తున్నా, ఒక ఆలోచన చేసి ఒక్క ఆలోచన చేసి ఆపకు. సో 3 ఆలోచనలతో ఒక ఆలోచన. ఒక తాడు చూసినావు ఎప్పుడన్నా? చూసి సార్, తాడు ఒక్కటే కానీ లోపల 3 తాళ్ళు లేవు. లేవు అంటే సారీ, ఉన్నాయి సార్, ఉంటాయి. ఒక జడ వేసుకుంటుంది అమ్మాయి, జడ ఒకటే కానీ ఒకటి కాదు. మన లోపల పేగులు, చిన్న పేగు, పెద్ద పేగు, ఎందుకు ఒకటే పేగు ఉంటే సరిపోదా? మన గుండె ఉంది, దానికి 4 ఉంటాయి అంట ఇట్లా. గుండెకి ఒక్కటి ఉంటే సరిపోదా పైపు? అసలు ఇదన్నీ ఎన్ని ఎంటుకలు ఎందుకు ఒక్క ఎంటుకుంటే సరిపోదా? ఇప్పుడు గడ్డం అంటివి అట్లీస్ట్ ఒక ఉంటాయా, ఒక 5-6 వేలు ఎంటుకలు? నాకు తెలియదు, నేను ఎవరు కౌంటెడ్. ఖచ్చితంగా ఉంటాయి. సో థాట్ కూడా ఒక్కటి లేదు, ఒక్క థాట్ చేసే ఈ కర్మలన్నీ. చిన్న ఆలోచన, నువ్వు ఏ థాట్ చేసినా ఆ థాట్కి ఇంకొక 2 థాట్స్ యాడ్ చేసి చెయ్యి.
ఇప్పుడే చెప్తా ప్రాక్టికల్. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంప్లిమెంట్ చేయి. నువ్వు ఆశ్చర్యపోయే ప్రశాంతత అప్పుడే వచ్చేసింది, ఏ ధ్యానం అక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించాలనుకున్నా, ఎస్. ఇది ఒక థాట్ అవును సార్. అయిపోయిందా. ఇప్పుడు సంపాదించకపోతే బాధ వస్తుంది కదా. బాధ వస్తుంది ఖచ్చితంగా. రెండో థాట్ ఏం చేస్తావు అంటే, నేను పూర్తి ప్రయత్నం చేస్తా కానీ అవ్వకపోయినా బాధపడను అనే థాట్ కూడా అందులో జోడించు. ఎస్. మూడవ థాట్, నేను ఒక్కడిని చేస్తలేను, ఇది అందరి సహకారంతోనే జరుగుతుంది ఇది. జరుగుతుంది. అందుకని నా విజయము సమిష్టి విజయం అనుకొని చెయ్యి. ఈ మూడు కలిపి ఒక ఆలోచన ఉంటే, ఉదాహరణకి ఈ ₹1,00,00,000 తీసేసి ఒక మామిడి చెట్టును పెట్టు. మామిడి చెట్టు ఇచ్చే కాయలోనూ ప్రకృతి ఒక భాగమైంది, అవును సార్. తన యొక్క పొటెన్షియల్ ఒక భాగమైంది, తన రూట్ ఒక భాగమైంది. అప్పుడు కాయ గనక నాకు అసలు భూమితో సంబంధం లే, ఆకాశంతో సంబంధం లే, నేను నా మామిడి చెట్టుతో మాత్రమే సంబంధం అంటే చచ్చిపోతుంది అది. అందుకని మన థాట్ ప్రాసెస్లో ఉన్న ప్రాబ్లం ఇది. మన విషయాన్ని ఉదాహరణకి రికార్డ్ చేస్తున్నాం, రికార్డ్ చేసే ముందే నేను మంచిగా ఆనెస్ట్గా మాట్లాడతాను, ఇది ఒక థాట్ అయిపోయింది. అవును ఖచ్చితంగా. నేను మాట్లాడింది అప్లోడ్ చేస్తే జనాలు చూసినా చూడకపోయినా బాధపడను, రెండవ థాట్ అయింది. నేను మాట్లాడే ప్రతి మాట వెనుక ఏ అహంకారం లేకుండా నా యొక్క ఈ మాటల వెనుక సమస్తము నాకు సహకరించడం అనేది ఒక కృతజ్ఞత ఉంది. ఈ మూడు కలిస్తే బాధ ఎక్కడిది. అలాగని ప్రతిసారి మూడు ఆలోచనలు చేస్తున్నాను కాదు, నీ ఆలోచనలు ఈ రెండు ఇంక్లూడెడే. ఇప్పుడు పెన్ను కొంటే రిఫిల్ కూడా ఉంటుంది కదా, అట్లా రిఫిల్ కూడా వేరు కదా. ఉత్త రిఫిల్ కూడా కొనుక్కోవచ్చు, కానీ రిఫిల్ లోపల ఇంకు ఉంటుంది కదా, మళ్ళీ అది వేరే, అది కూడా కలిసే ఉంది కదా. ఇప్పుడు ఇంకు కూడా ఉంది కానీ ముందర చెర్రా లేకపోతే అంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు పెన్ అంటే ఎవరు? అన్ని కలిపి పెన్ అయింది. థాట్ అంటే ఒక్క థాట్ కాదు, అది ఎగ్జిస్టెన్స్, నీవు నీ శక్తి, నీవు దాని ఫలితాన్ని తీసుకునే స్థితి, ఈ మూడు కలిస్తేనే థాట్. ఈ దిక్కుమాలిన మహానుభావులకి ప్రసంగాలు ఇవ్వడం తప్ప అసలు విషయం. ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని చిన్నపిల్లవాడికి చెప్పు, అరే మనస్ఫూర్తిగా పనిచేయరా ఫస్ట్ క్లాస్ రావడానికి, కానీ ఏదో కారణం చేత రాలేదు, అంగీకరించు, రెండవ థాట్. మూడవది, నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చినావంటే నీ ఒక్కడి కృషి కాదు, మీ అమ్మ చేసి పెట్టిన ఇడ్లీ ఉన్నది, నిన్ను తీసుకెళ్ళిన బస్సు ఉన్నది, ఆ బస్సు డ్రైవర్ ఉన్నాడు, నీకు పాఠ్యాంశం తయారు చేసిన మేధావులు ఉన్నారు, నీకు చదువు చెప్పిన అందరి విజయం, అందరి వల్ల నేను ఫస్ట్ వచ్చానని గుర్తించు. అహంకారం ఎక్కడిది? ధ్యానం ఎందుకు? నేను చిన్న కథ చెప్పనా నీకు? చెప్పండి సార్. ఇది నేను రాసిన కథనే. బేటా కథలు అంటావు కదా, గుర్తుపెట్టుకో, దీంట్లో కథ వచ్చింది. స్క్రూ డ్రైవరు ఆత్మజ్ఞాని కథ ఇది. ఒక పెద్ద గోడ ఉంది, ఆ గోడకు స్క్రూ ఉంది ఒకటి చిన్న ఒక నట్టు లాంటిది ఉంది. ఇప్పుడు ఇదేంటి ఒక 1000 ఏళ్ల క్రితం. సో ఈ స్క్రూ ఇప్పితేనే ఆత్మజ్ఞానం అని ఒక పుస్తకంలో రాసింది, అంతే కథ. ఇప్పుడు ఇతను ఒక తీసుకొని వచ్చాడు, దాన్ని చూసి ఇంకా వాడు ఏనుగులు తెచ్చాడా, తెచ్చి గోడ మొత్తం కూలగొట్టి స్క్రూ తీసుకాడు బయటికి. ఇప్పుడు అతను ఆత్మకథ రాశాడు, ఏముంటుంది చెప్పు? స్క్రూ ఇప్పడం అంత ఆశమాషి కాదు అనే స్టార్ట్ అవుతుంది కాదా? అంటే అది ఎంత ట్రై చేసినా రాలేదు, చివరికి ఏనుగుని తెచ్చాను. అట్లా తన పుస్తకంలో ఆత్మకథలు ఏనుగులు అన్నీ ఉంటాయి. కానీ వాడు మొత్తం ధ్వంసం చేసిండు. ఒక 500 తర్వాత వాడు వచ్చిన్నాడు. వాడు ఏం చేసిండు, ఇదంతా చదివి ఇతని ఆత్మకథ బాగుంది కానీ అనవసరం కష్టపడ్డాడు, రాయి తీసుకుని చుట్టుపక్కల మొత్తం కొట్టిండు, ఒక హోల్ ఏర్పడ్డది, స్క్రూ వదిలి. ఇతను ఒక ఆత్మకథ రాసిండు. ఇద్దరు సత్యాన్ని దర్శించారు, అంటే స్క్రూ తీసుకున్నారు, కానీ ఇతని దాంట్లో చాలా కథ ఉంది, కానీ ఇతని దాంట్లో తక్కువ కథ ఉంది. మోర్ అంటే అతను చెప్తున్నాడు, ఒకప్పుడు గురువులకి వాళ్ళకి సరిగ్గా తెలియక చాలా కష్టపడ్డారు. ఈడు కష్టపడ్డాడు యాక్చువల్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చి వాడు ఇంకేదో టెక్నిక్ చెప్పాడు. ఫైనల్గా ఇప్పుడు నేనేం చేసినంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని పో అని చెప్తున్నాను. అందుకని పెద్ద కథ లేదు, నా ఆత్మజ్ఞానంలో కథ లేదు, నేను ఏనాడు కష్టపడలేదు. విషయాన్ని విషయంగా చూస్తే అసలు నువ్వు ఇన్ని ధ్యానాలు, ఇన్ని యాగాలు, నేను ఇప్పుడు పౌర్ణమి ధ్యానం చేయొద్దు అన్నట్లే, పౌర్ణమికి ధ్యానానికి సంబంధం లేదని మాత్రం చెప్తున్నాను. కట్టెలు పోయి పక్కన ధ్యానం వద్దా? కట్టెల పొయ్యి దగ్గర ధ్యానం కొంచెం హీట్ తగులుతుంది. అవును, అట్లా. ఇప్పుడు పిరమిడ్ దగ్గర ధ్యానం, మరి సమాధి దగ్గర, శివం దగ్గర. సో
నువ్వు బేసికల్గా నీ ఇంట్రెస్ట్ మెడిటేషన్ కాదు, అట్రాక్ట్ పీపుల్. అట్రాక్టివ్. అట్రాక్షన్ పీపుల్ని అనగానే అసలు ధ్యానం లేదు, పాడలేదు, చేసుకొని పో, మనకు సంబంధం లేదు దాంతో. వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్. నేను దానికి అడ్డు చెప్పను, అవును సార్, కరెక్ట్. నేను దానికి అగనెస్ట్గా మాట్లాడను. ఉన్నది ఇది, అవసరం లేదు. విషయాన్ని విషయంగా చూడు. వై యూ సఫర్ బికాజ్ ఆఫ్ యువర్ మిస్అండర్స్టాండింగ్. నేను అనేది ఎందుకు వస్తుంది? నేను అని సపరేట్ అనుకోవడం వల్ల. ఈ క్షణం మనం మాట్లాడుతున్న ఈ టాక్లో నా బిడ్డ పెట్టిన భోజనం లేదా? అవును, ఖచ్చితంగా సార్. ఉంటే ఈ మాటల్లో తను కూడా ఉన్నది. అప్పుడు నేను ఎక్కడిది? నేనే లేదంటారు. లేదు కదా, అంతా కలిపి నేనయింది. అప్పుడు తర్వాత నేను పెరిగేసుకుని తిన్నా. అది ఎవరు తెచ్చారు? టైసన్ తెచ్చిండు. టైసన్ దేని మీద పోయిండు? బండి మీద. బండి ఎవరు తయారు చేసిండు? వాళ్ళందరూ కలిస్తే ఒక పెరుగు ముద్ద నోట్లోకి పోయింది. ఇది గుర్తిస్తే అహంకారం ఎక్కడిది? లేదు. మనిషికి చాలా అద్భుతమైన బల్బ్ ఉంది. హీఈస్ ప్రొటెక్టింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఇంకోటి చెప్తా, అసలు ఈగోలెస్గా బతికితే అసలు మీనింగ్లెస్ అనిపిస్తుంది లైఫ్. అంటే ఇప్పుడు నేను ఇదని చెప్పుకోకుండా కిక్ ఎక్కడిది? అందుకని ఉండని ఈగో ఉండనంటారా? మంచిగా ధ్యానం చేయండి. ఎవ్రీడే 3 hours కాదు, 6 hours చేయండి. డూ ఇట్. అట్లా. ఓకే. ఇంకా అంతే సార్. అంటే బుద్ధుడు ధ్యానం చేసినాడు, ఆనాపానసతి అంటే చాలా అన్ని పుస్తకాల్లో చదివావు. అవును. ఎస్. ఇప్పుడు ఎలా చేశారో ఎవరికి తెలుసు? తెలియదు. అది ఎవరో సూత్రీకరిస్తే గురువు, అది నువ్వు అనుకుంటున్నావు. అట్టెట్లయితుంది? కాదు కదా అంటారు కదా సార్, ఆయన బుద్ధుడు చేశాడు ధ్యానం, అది అట్లా చేసి అని ఎవరు చెప్పారు? బుద్ధుడు ఏమని చెప్పారు? రాసింది చెప్పింది వాళ్ళు సజెషన్ ఇస్తారు. అట్లా చెప్పిన వాళ్ళని ఒక టెక్స్ట్ కోడ్ చేయమని. బుద్ధుడు జ్ఞానం మాట్లాడాడు, బుద్ధుడు టెక్నిక్ చెప్పాడు. విపశ్యన అవును అంటే సరిగ్గా చూడడం, లేకపోతే ఆనపానసతి, వచ్చిపోయేదాన్ని చూడడం. దాని అర్థం వచ్చిపోయేదాన్ని, ఇప్పుడు అక్కడతో అయిందాన్ని ఎట్లా దాన్ని గ్లోరిఫై చేశారంటే, ఇట్లా వచ్చిపోయేది చూస్తే చూస్తే శ్వాస అనేది చాలా సూక్ష్మమైపోయి నీ యొక్క సూక్ష్మ శరీరం అట్లా బయటికి పోయి అట్లా బ్యాక్ యార్డ్లో ఉన్న అన్ని చూసి గత జన్మ కూడా వెళ్ళిపోతుంది. నేను అన్నది ఎటన్నా పోనీ నీకే. రెండోది, ఇప్పుడు చిన్న ప్రశ్న, పోనీ సూక్ష్మ శరీరం ఇక్కడ కాబట్టి ఎడకన్నా పోనీ, మనకు వచ్చేది లేదు పోతుంది. నేనైతే బండి వేసుకుని పోతే ఇక్కడికి. నేను దాన్ని రెడిక్యూల్ చేస్తలేను, అవన్నీ ఉన్నాయి. అవును, ఖచ్చితంగా సార్. కానీ దాన్ని రియల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ పడుకున్నాడు, ధ్యానం చేస్తాడు. ఇప్పుడు అతను సూక్ష్మ శరీరం ఇట్లా పోతుంది ఇట్లా. సో దీనికి ఏదో ఇట్లా నాభి నుంచి ఇట్ ఈస్ కనెక్టెడ్. ఇప్పుడు ఇట్లా సూక్ష్మ శరీరం పోయి అక్కడ మన మచ్చు పిచ్చులో అద్భుతమైన సుందర ఉద్యానవనాలు చూస్తుంది అది కదా. ఇప్పుడు ఎవరికైతే ఈ అనుభవం ఏందో వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళందరికీ ఒక చిన్న ప్రశ్న, ఇది నీవా ఇది నీవా? డిక్లేర్ చేయి, ఇంతే. ఇది నీవనుకో, ఇక బాడీ గురించి ఆలోచించద్దు. బికాస్ ఇది చచ్చిపోతుంది, ఇది చావదు. అది నీవైతే నీకు ఊరు పేరు లేదు, నీకు వీసా కూడా అక్కర్లేదు, నువ్వు ఎప్పటికీ సర్వకాల సర్వావస్థలో ఉంటావు, నీకు జనన మరణాలు లేవు. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అప్పుడు ఈ శరీరం ఉన్నంత వరకు ఉండి సూక్ష్మ శరీరమే తిరుగుతావు, లేదా శరీరాన్ని ఎండ్ చేసి ఇప్పుడే సూక్ష్మ శరీరం అయిపో, అనవసరంగా బియ్యం మిగులుతాయి. అందుకని నేను జోక్ చేస్తలేను, ఐఎమ్ వెరీ సీరియస్. ఉన్నాయంట సార్ సూక్ష్మ శరీరం? ఇక్కడ అన్నీ ఉన్నాయి, అవి నీకెందుకో చెప్పు. ఇక్కడ AK-47 కూడా ఉంది, నీకెందుకు? డ్రగ్స్ ఉన్నాయి, నీకెందుకు? పోనీ పంజాబ్ డ్రెస్ ఉంది, నీకెందుకు? నీకెందుకు స్వామి అది? నీకెందుకు అంత ఉన్న శరీరంతో ఏం చేయాలని అర్థమవుతుంది, సూక్ష్మ శరీరంతో ఏం చేస్తావు? ఇంకొకటి, ఈ సూక్ష్మ శరీర అనుభవాలు అయిన చాలామందికి అయిన అనుభవాలు అది మానసిక కల్పననే, కానీ ఇది కంటికి కనబడదు కాబట్టి. రెండోది, సూక్ష్మ శరీరం యానం అయిందనే వీడు వాడు మహాజ్ఞానం కాళ్ళు మొక్కుతారు. ఆ కాళ్ళు మొక్కడం నచ్చుతుంది వాడికి. నేను చెప్పనా, అసలు అడవిలో ఒక్కడు ఉంటే సూక్ష్మ శరీరం లేదు, యానం లేదు, బొమ్మ లేదు, బాణం ఉంది, ఎదురు ఏదో ప్రాణం ఉంది, ఆ తర్వాత భోజనం ఉంది. మనకు చిన్నప్పటి నుంచి చాలా అబద్ధాలు చెప్పారు. ఇంకోటి, కంటికి కనబడినవన్నీ ఇప్పుడు వ్యాపారం వస్తుంది. ఇప్పుడు సూక్ష్మ శరీర యానం జరిగింది, ఒక ఆయన స్టేజ్ మీద చెప్పాడు. నేను అంటుంది జరగని, ఓకే ఫైన్, అంతే. అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అసలు ఆశ్చర్యపోయే అవకాశమే లేదు. ఇప్పుడు నువ్వు చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లుంటుందో అది చెప్పు నాకు.
ఎస్ ప్రజెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సూక్ష్మ శరీరం తెలిసిన తర్వాత ఇంకా నువ్వు మళ్ళీ ఈ ఏమంటారు ఇది ఈ పొగడతలు వీటిలో ఎందుకు పడ్డావు? అవసరం లేదు. అసలు అల్టిమేట్ నాకు దర్శించిన తర్వాత ఈ ప్రాపంచిక విషయాలు ఎందుకు నీకు? దీంతో అవసరమే లేదు. అవసరం లేదు. ఎస్ అవసరం లేదు. అందుకని అన్నీ ఉన్నాయి, సార్. అవి కాన్సెప్ట్స్గా బాగున్నాయి. అవి చదివి ఇప్పుడు లోప్సాంగ్ రాంపా లేకపోతే ఇట్లాంటివి చదివినప్పుడు మన జీవితం వేస్ట్ అనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా సార్. అరే వాళ్ళు ఏమంటుందా, ఒకరికి సాధ్యమైతే వాళ్ళకి సాధ్యమైంది, చలో కోయి బాత్ नहीं. అంతే. పోల్చుకొనే వద్దు. ఇగో లోప్సాంగ్ రాంపా పుస్తకం ఎటువంటిదంటే 1000 ఏళ్ల క్రితం రాసిన ఆటోబయోగ్రఫీ నుంచి ఏనుగులు తెచ్చాడు. అది అంటే మనసు నిలబడాలంటే ఒకటి రాశాడు పుస్తకంలో, 1,00,000 కిలోల బియ్యాన్ని కుప్పగా పోసి ఇది రాశాడు ఒకటి. దానికి ఏం సంబంధం? బియ్యానికి ఆయన చేసేదానికి సంబంధమే లేదు. అసలు మనసు నిలబడాలని ప్రయత్నం చేయడం కూడా ఒక మన ఫస్ట్ నీకున్న అటాచ్మెంట్స్ తీసేయగలవా? అది చెప్పు. మెయిన్ అది అటాచ్మెంట్ పోయిందనుకో, సార్. సూక్ష్మ శరీరంతో కూడా అటాచ్మెంట్ లేదు. ఇంకా ఒక ఉన్నది ఉంది, గుండె ఉంది లోపట, అవును ఉంది. నాకు అటాచ్మెంట్ ఉందా? అయిపోయి. పోనీ అటాచ్మెంట్ లేదని దానికి ఉన్న సూదులు పొడుస్తున్నాడు? లేదు. లేదు. నవ్వుతావే బిడ్డ. అమృతం సార్. నువ్వు నేను సాదాసీదా మనిషిని. సార్. అవన్నీ తెలియక కాదు, ఆ, కొన్నేళ్ళు గడిచింది అందులో. సార్. నాకు అల్టిమేట్గా ఏం తెలిసిందంటే ఉన్నది ఉండని, లేనిది లేకుండా ఉండని. ఫస్ట్ నీ మైండ్కి ఒక దాంతో ఉన్న సంబంధాన్ని నిర్వచించు ఫస్ట్. ఇది ఇప్పుడు ఉదాహరణకి సార్. ఇదొక పెన్ను, ఇదొక పెన్ను. చూడు, మొత్తం నీ యొక్క ఆటోబయోగ్రఫీ ఇది ఇప్పుడు నేను చెప్పేది. సార్. ఏమీ లేదు, ఇప్పుడు అన్నీ నీవే. అవును సార్, అన్నీ నేనే. మీ ఇంట్లో నేవి. అవును సార్. సో వీళ్ళు ముగ్గురు మనుషులు, ఇవి 2 వస్తువులు, ఇవి 2 డిగ్రీలు. దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఇదంతా ఎంతో తెలుసా? ఒకవేళ పేపర్ మీద పెడితే ఇది అంతే చుక్క ఇంత, ఇంకా 1,00,000 పేజీలు ఒకదాని పక్కన ఒకటి తెలిస్తే అదంతా విశ్వం ఉంది. దాంతో నీకు సంబంధం లేదు, నీకు ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న సోకాల్డ్ ఎంక్వైరీ అంతా వీళ్ళతో ఇబ్బంది పడడం వల్ల, వీళ్ళతో నీకు సయోధ్య కుదురుతలేదు. అందుకని స్ట్రగుల్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, కోపం వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, అగ్ని వస్తుంది, యాంగ్విష్ వస్తుంది, డిజైర్ వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. అదే సార్ మెయిన్. అందుకని బుద్ధుడు చెప్పింది ధ్యానం చేయడం కాదు, దీంతో నీకున్న అటాచ్మెంటు నీకు బాధని సృష్టిస్తున్నది, అది గుర్తిస్తున్నావా? దాన్ని పక్కకి తీసేయడం అసలు. అటాచ్మెంట్ ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు ఈ పెన్ను రాసుకోవడానికి నేను దీంతో అటాచ్ అవ్వాల్సిన అవసరం ఉంది మానసికంగా. నీకు అవసరమైతే నీ ఇంట్లో పెట్టుకో, తప్పేం లేదు. అంతే. దాన్ని గౌరవంగా ప్రతిరోజు ఎరుక అంటే ఈరోజు ఫస్ట్ డే కొన్నావు కదా, మనం ఫస్ట్ డే మన మనిషి ఎట్లుంటుంది, ఈ ధ్యానాలు లేకపోతే ఇది ఫస్ట్ డే బెటా, మై అసోసియేషన్ విత్ పెన్ ఫస్ట్ డే. ఇంట్లో బెస్ట్ ప్లేస్ చూసి పెడతాడ ఫస్ట్ డే. ఆ తర్వాత తీసి ఇట్లా పెట్టి ఇట్లని రాసి మళ్ళీ పెట్టి ఫస్ట్ డే అసలు కొత్త కోడలు, అది కొత్త కోడలు. 10th డే, 100th డే, తర్వాత 1000 రోజు ఏడుందేమో నాకేం తెలుసు. ఖచ్చితంగా సార్. అవును, ఇదే నీకు విషయం అర్థమైతే ఫస్ట్ డే నువ్వు 100వ రోజు ఎట్లా పెడతావు, ఫస్ట్ డే అట్లా పెడతావు. ఖచ్చితంగా సార్. 100th డే, 1000వ రోజు, 1,00,000వ రోజు, యువర్ ఆల్వేస్ ద సేమ్. ఇంతే జ్ఞానానికి అజ్ఞానానికి నిర్వచనం. పెద్ద పుస్తకాలు అక్కర్లే, నీ ఒక పెన్ను చెప్తుంది నువ్వెవడు. అది ఆ పెన్ను నీది స్పెషల్ అనుకుంటే ఒక భావన వచ్చింది. నీ పెన్ను నేను అడగకుండా వాడు ముట్టుకుంటే ఒక తీటలేసింది. అందరి పెన్నుల కంటే నీ పెన్ను బాగుందంటే నీకు ఆనందం. నీకంటే బెస్ట్ పెన్ను ఒకటి తెచ్చుకున్నా అంటే దమాక్ ఖరాబ్ అయింది. ఏదైనా కూడా అట్లే సార్. బట్ తీసుకున్న తర్వాత దీనికంటే అడ్వాన్స్ పెన్ను వచ్చిందంటే పైసలు లేవని దమాక్ ఖరాబ్ అయింది. అవును,
అడ్వాన్స్ పెన్ తెచ్చుకోగానే దీని ఆసక్తి పోయింది. పోయిస్తుంది, పక్కన పడేస్తాం. ఇది లైఫ్. ఇప్పుడు నేను ఎక్కడున్నా, నేను నా బిడ్డ ఒక టాక్ కూడా చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నీ లైఫ్లోకి ఒక వ్యక్తి వస్తే 100వ రోజు ఎట్లుంటావో ఫస్ట్ డే అట్లుండు. ఇక 6 ఎట్లున్నావో 1,00,000వ రోజు అట్లే ఉండు. ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. ఇప్పటికి ఎన్ని ఏండ్ల భోజనం చేయబట్టి ఇట్లనే ఇట్లేసి ఇట్లా అనుకోని ఎవడు అంటే ఐ వాంట్ డెవలప్మెంట్. లేదు, రొటీన్లోనే బ్యూటీ ఉంది. కానీ ఆ రొటీన్ని ఎరుకరోగ చేస్తే, అంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ ద పెన్. నేను ఎప్పుడు ఇప్పుడు మా ఇద్దరి మధ్యన బట్ నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మళ్ళా, మేము డిస్కస్ చేసేది ప్రాపంచిక విషయాలు కాదు. ఎక్కడికి వస్తువు అక్కడ పెట్టడం మా చర్చకు. అది వెతకొద్దు నువ్వు. నేను దీనికి రాసుకున్నదంటే ఎక్కడి వస్తువు అక్కడ పెట్టు, తద్వారా వెతుకులాట ఉండదు. సో వెతుకులాడని కారణంగా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనసు ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తుంది. ఎలా ఆలోచించాలో అలా ఆలోచించే మనసు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటుంది. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్న మనసు ఎలా జీవించాలో అలా జీవిస్తుంది. ఎలా జీవించాలో అలా తెలుసు కాబట్టి ఏ అన్వేషణ అక్కర్లే, ధ్యానం అక్కర్లే. పెన్నులో ఉంది ఇదంతా. పెట్టట్లేదు. గరికపాటి కూడా చెప్పాడు, ఎక్కడి వస్తువు అక్కడ పెట్టు, ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలి ఒక 2-3 విషయాలు ఇవి పాటించు అని చెప్పాడు. ఏమో నేను సాదాసీదా మనిషిని, సాదాసీదా జీవితమే చాలా బాగుంది. అంటే ఒక గడ్డి పువ్వులాగా, దానికి ఏం బంగారు రింగ్ అక్కర్లే. ఏదో తెలుసుకుంటే నీ లైఫ్ అట్లేం లేదు. ఉన్నది సరిగ్గా తెలుసుకో. ప్రజెంట్ ఇవన్నీ కాన్సెప్ట్స్. అంటే విశ్వంలో శక్తి అనేది ఉందంటారు సార్. నువ్వు శక్తివే. అవును. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది ఎవరు? శక్తిని. ఈ ప్రపంచంలో మనిషి తప్ప ఎవడు శక్తిని వేస్ట్ చేయడు. మనిషే వేస్ట్ చేస్తున్నాడు శక్తి. అసలు మనిషి వేస్ట్ చేసినంత. ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు తన శక్తిని అంతా కాయలో పెడుతుంది. ఒకవేళ ఆ చెట్టు మనిషి అనుకో, అది కాయలో పెట్టదు, పక్క చెట్లో పెడుతుంది. అది రాత్రిపూట ఆ కొమ్మ తీసుకుని పక్క చెట్లు ఇట్లా అంటుంది, లేదా పక్క చెట్లు అట్లా. తర్వాత గాలి వస్తే ఎక్కువ ఊగి దాన్ని కొడుతుంది ఇట్లా గాలితో. మనిషి శక్తి, శక్తి స్వరూపం మనిషి అంటే దాని అర్థం ఎక్కడో శక్తి తనకు వస్తుంది కాదు, తన శక్తిని ఎక్కడా వృధా చేయట్లేదని. ఎవడు అమ్మవారి శక్తి నాకు వచ్చిందంటే అర్థం నో ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైం బాబా అని అర్థం. ఇది అమ్మవారు కూడా పూనకం వచ్చి ఎగరలాడతారు సార్, నిజమే? అదంతా థాటే. ఎందుకు ఒక్క రిచ్ పర్సన్కి రాదు పూనకం? అవును, ఖచ్చితంగా సార్. నేను అదే చెక్ చేసాము. బాగా షార్ట్స్ వేసుకొని జీన్స్ వేసుకొని పబ్లిక్ ఒక్కరికి అసలు రాదు. మరి ఐఎమ్ నాట్ అగేనెస్ట్ అమ్మవారు, షీఈస్ చూసింగ్ రాంగ్ పర్సన్స్. సార్ మామూలుగా ప్రతి ఒక్కరు అలంకారం చేసుకుంటేనే అమ్మవారు వచ్చేస్తుంది, పసుపు పూసుకుంటేనే వచ్చేస్తుంది. నేను అంటుంది అన్నీ ఉన్నాయి భూమి మీద. మూఢనమ్మకాలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి, దారులు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. నేను అన్నీ అవన్నీ ఉండని, నీకేమి అవసరం లేదు. నేను అంటుంది ఇప్పుడు ఉదాహరణ నా మీదకి అమ్మవారు వస్తే రాని, అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది దాంతో అది చేస్తుంది. అమ్మవారు వెళ్ళిపోతుంది, అప్పుడు నా పని నేను చేసుకుంటే ఇందులో గొప్ప ఏముంది అంటున్నా. వైష్ ఐ షుడ్ బి ట్రీటెడ్ స్పెషల్లీ. ఇంకొక సరదా చెప్పనా, అందరికి అమ్మవారు వచ్చింది అందరికి, అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? రానివాడు గ్రేట్, అప్పుడు హైలైట్ అయిపోతుంది. అందుకని అమ్మవారు రావడం పోవడం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా శరీరాన్ని నేను ఇట్లా ఓపెన్ చేసి పెట్టిన. ఇఫ్ మదర్ వాంట్స్ టు కమ్, నేను నా శరీరాన్ని ఒక పాత్రగా ఇస్తున్నాను. లెట్ హర్ ఎంటర్ ఇన్ టు మై బాడీ, నో ప్రాబ్లం. దాంట్లో గర్వం ఎక్కడుంది? సూపర్ సార్. నేను యాక్సెప్ట్ చేయి. ఇప్పుడు ఆకలి అమ్మవారు కాదా? ఆకలి వచ్చినప్పుడు నువ్వు ఎంత నా కామ్ అండ్ క్వైట్గా ఉన్నావో అట్లా నేను మీకు వచ్చిన సరదా విషయం చెప్తే, అంటే అసలు ఇంకొకటి, అమ్మవారు అనే దాన్ని నువ్వు నమ్మితే దానికి నువ్వు వేరే ఉన్నావు అనుకోవద్దు ఫస్ట్. దాని అంశ నువ్వు కాబట్టి అసలు అట్లాంటి వాడికి పూనకమేమి ఉండదు. ఒకసారి ఒక సినిమా ఆఫీస్లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఒక వేషం వేసుకొని ఒక అతను వచ్చాడు. అతను సినిమా ఆఫీస్లోకి వస్తాడు. రోడ్డు మీద చాలామందికి అవసరాలు ఉన్నాయి కానీ సినిమా ఆఫీస్లో డబ్బులు ఉంటాయి కదా. నేను ఆ సినిమాకి రైటర్. వచ్చిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ అందరికి స్లిప్స్ పంచుతున్నాడు. స్లిప్స్ నేను దేనికి స్లిప్ అంటే
మీ సమస్యలు రాసిస్తే ఆయనకు కరెక్ట్గా 5:30కి అమ్మవారు వస్తుంది. టైం పెట్టుకోవాలా? ఆ టైంలో నన్ను ఏదో భలే ఉంది. ఆ తర్వాత నిజంగానే 5:30కి అమ్మవారు వచ్చింది. అందరు స్లిప్స్ అడుగుతుంటే ఆయన జవాబులు చెప్తున్నాడు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సో నేను ఒక్కడిని ఆ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక కుర్చీలో దూరం కూర్చొని కదలకుండా ఇట్లా ఆయన మాటికి నన్నే చూస్తున్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఆయన తీక్షణంగా చూస్తున్నాడు. అంటే దాదాపు ఒక 45 minutes ఐ డిడ్ నాట్ చేంజ్ మై బాడీ. సీరియస్ చూస్తున్నట్లు. సరే ఆయన ధనికులకు ఒకలాగా, బిధవాళ్ళకు ఒకలాగా డబ్బు అది చెప్తున్నాడు ఆయన. నిజంగా అమ్మవారు వచ్చేవాళ్ళు వస్తుంది, నా డిస్ప్యూట్ లేదు. అది కూడా ఒక వ్యాపార వస్తువులో మార్చడం తప్పు, ఇది తెలుసు. అంత అయిపోయిన తర్వాత అసిస్టెంట్ నా దగ్గర వచ్చింది. వచ్చి అమ్మవారు వచ్చినప్పుడు మీరే ప్రశ్న అడగలే, మీ దగ్గరకు వద్దాం అనుకున్నా అంటే ఆయనకు అమ్మవారు వచ్చినప్పుడు నాకు ఆంజనేయ స్వామి వచ్చింది. ఆ టైంలో ఎవరైనా నన్ను ముట్టుకుంటే పై వల్ల కొడుతుంటుంది అని చెప్పాను. ఇంకోటి ఈ విషయం నువ్వు ఆయనకి ఏం చెప్పకు. ఇప్పుడు మీకేం కావాలనో అది చూసుకోండి. ఎవరికైతే ఆసక్తి లేదు వాడిని వదిలేయండి స్వామి. డోంట్ డిస్టర్బ్ మీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యూ. సరే మీరు ఎందుకు చేస్తున్నారో అది ఒక ప్రెమిసెస్లోనే అట్లా ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా. ఈ భూమి మీద మనిషి ఒక్కడు ఉంటే ఏ పూనకం రాదు. ఖచ్చితంగా ఇంపాసిబుల్. అది చూసేవాడు లేకపోతే ఒకవేళ పూనకం వచ్చింది అనుకో, అది ప్రదర్శన ఉండదు. అప్పుడు నిజంగా పూనకమే వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు పిచ్చివాడుగా నటించేవాడు వేరు. పిచ్చివాడు అసలు నిజంగా పిచ్చివాడేవాడు, వాడికి సోయి ఉండదు, వాడు ఆకులు తింటాడు, అలవాడు అది వేరు అట్లా. అందుకని ఇవన్నీ ఉన్నాయి. నేను అంటున్నా ఉండని, ఐ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. సో నేను ప్రతి దాని గురించి నేను ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోను. నేను ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. సూపర్. నేను చిన్నప్పటి నుంచి నేను పల్లెటూరులో పెరిగిన, నా చుట్టూ చాలా ఇట్లాంటివి నిరంతరము ఉండేవి. ఇంకా మనకు తెలిసినవి కాదు, పల్లెటూరులో చాలా ఉన్నాయి. విలేజ్నే చాలా ఒకరు దేవుడు చేసినారంటే ఇంట్లో నుంచి ఒక 10 మంది కూడా బయటకు వచ్చేస్తారు. పులకాలు వచ్చేస్తారు ఇంకా ఆటోమేటిక్గా. అది డప్ప కొట్టే లోపల వచ్చేస్తారు బయటికి, ఇంకా అందరూ వచ్చేస్తూనే ఉంటారు. సెలబ్రేషన్కి చెప్తే పర్వాలే. సెలబ్రేషన్ తెలిస్తే ఇప్పుడు నేను ఒక వేషం వేస్తా, నాకు వేషం అని తెలిసినప్పుడు వచ్చి నష్టం లేదు. ఆయన వస్తాడు. దీని వెనుక ఒక పెద్ద సైకాలజికల్ స్పెక్ట్రమ్ ఉంది. అందుకని మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి. ఆ టాపిక్ వదిలేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఇంకా అడుగుతామా? నీకేమన్నా ప్రశ్న ఉందా? అడిగేసి. మీరే ఈరోజు జర్నీ చేసేటప్పుడు ఏమన్నారు, లైక్ 3 hours కూర్చోాలి, 4 hours కూర్చోాలి అంటే అవును. అంటే అప్పుడు ఏమనిపిస్తుందంటే, అంటే మీరు మీలాగా ఉండండి, మీరు ఏదైతే నమ్ముతున్నారో అంటే అది తీసుకొని వేరే వాళ్ళ పైన రుద్దకూడదు అస్సలు. సి నోబడి నోస్ వాట్ ఈజ్ రైట్. అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ప్రశాంత్, ఇప్పుడు మన 5 మంది కూర్చున్నాం కదా, చిన్న విషయం. ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటే, ఇప్పుడు మనం పక్క వాళ్ళ విషయం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇట్లా కూర్చున్నా. ఇప్పుడు నేను పీస్ఫుల్గా, నాకు బాడీ కంఫర్టబుల్గా ఉంది. ఇది నాకు తెలుసా, నీకు తెలుస్తా? నాకు తెలుస్తుంది. ఇప్పుడు నీవు ఇట్లా కూర్చున్నావు, నీకు ఎట్లుంది, కంఫర్టబుల్గా ఉంది, అది నీకు తెలుస్తుంది, నాకు తెలియదు. నాలాగా నేను కూర్చోమని చెప్పకూడదు నేను అంటున్నా, అంతే. నీకు కంఫర్టబుల్ ఉంటే కూర్చో. ఉదాహరణకి ఇప్పుడు నా గదిలో నా ఎదురు కాళ్ళు జాపి కూర్చోవచ్చు, నేను ఎప్పుడు అపోజ్ చేయను. ఎందుకంటే వాడికి అట్లా హాయిగా ఉంది. నా దృష్టిలో కాళ్ళు తలకాయ అన్నీ ఒకటే. నేను వేరువేరుగా ఏం చూస్తలేను. కాళ్ళు తక్కువ స్థాయిది అంటే ఇప్పుడు తల కిందికి ఉంటే కాళ్ళు పైకి ఉండాలి అట్లా. పాపం అవి నిన్ను తీసుకెళ్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ, దానికి మనం ఇచ్చే వాల్యూ అది. అసలు కాళ్ళు తాకితే ఇట్లా అంటారు అట్లా. అసలు ఏ పని చేయనివి కొన్ని ఉన్నాయి, అవి తాకితే మన ఫీల్ కావాలి, కాళ్ళు ఎందుకు? కరెక్ట్. అట్లా ఏదో ఇదంతా ఒక ఆట. కానీ ఆ ఆట లోపల తెలుసుకోవాల్సిన 2-3 ఏంటంటే, నీవు ఒక్కడివి లేవు ఇక్కడ, సమస్తము కలిసి నీతో ఒక ఆట ఆడిస్తుంది. తద్వారా ఈగో లేదు. మొత్తానికి ఈగో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ఇది
ఇది సూపర్ ఎగ్జాంపుల్ బేటా. ఆ, అంటే నా ప్రయత్నం అంతా ఎదుటి వ్యక్తికి అర్థం చేద్దామని. అవును సార్, ఖచ్చితంగా. ఓకే, సార్. ఇది ఉందా బేటా? ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు, ఇది ఇప్పుడు నేను ఇట్లా ఆడిస్తాను ఇట్లా. ఇప్పుడు ఇది ఒక ఇండివిజువల్, ఇదేమో సమస్త విశ్వం. అంటే గాలి అనుకో, ఆహారం అనుకో, అమ్మ అనుకో, నాయన అనుకో, సమాజం అనుకో, గవర్నమెంట్, రోడ్లు అనుకో, ఎవ్రీథింగ్ మేక్స్ యువర్ మూమెంట్ హ్యాపీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్డు మీద పెద్ద గుంత ఉంది, అవును. మీకు దమాక్ ఖరాబ్ అవుతుంది కదా. అంటే ఆ గుంతకు మీ ప్రశాంతకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? ఉంది. అసలు మన ఫోన్ నెట్వర్క్ కూడా సంబంధం ఉంది. ఇది ఉంది కదా. ఇప్పుడు ఈ మనిషి అనుకుంటున్నాడు నేనే ఎగురుతున్నాను. అర్థమైందా బేటా? ఇప్పుడు అందరు అనుకుంటున్నాను నేను ఎగురుతున్నా. మొన్న మస్తు ఎగిరినరా నేను అని చెప్తున్నాను. మొన్న ఎగిరితే అవార్డు ఇచ్చిర్రు. అసలు అవార్డు ఎవరికి వేసిర్రు? దీనికి వేసిర్రు. ఇప్పుడు మనకి ఎవడన్నా స్టేజ్ మీద పూలదండ వేసినప్పుడు ఇట్లా వేయించుకున్నారు, ఇట్లా అని ఎందుకు చెప్పు? నువ్వు నాకేస్తలేవు, మొత్తానికి వేస్తున్నావు అని పూలదండ. బేసికల్గా దాని పూలను దానికే వేస్తున్నాం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇది ఫిలాసఫీ కాదు, రియల్. ఈ క్షణం నేనున్నా అంటే నేను తిన్న ఆహారం ఉంది, నా చదువు ఉంది, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను మేలుకొల్పిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టించిన మా భూపాలు ఉన్నాడు, ఇది ఇప్పుడు నేను ఊడిచిన వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఈ పెన్ను తయారు చేసిన వాడు ఉన్నాడు. ఎంత మేధస్సో ఈ గీత. ఇది గుర్తిస్తలేము ఎందుకు? నా పెన్ను నాది. ఇప్పుడు భూమి మీద పెన్నులను తీసేస్తా, తయారు చేసుకో. అందుకని ఇదొక్కటి గుర్తిస్తే నువ్వు ఫస్ట్ నీకు ఒక కృతజ్ఞత ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు దేవుడికి కాదు, దానికే దేవుడు అని మొక్కేస్తా. అదే, అది లేకపోతే నువ్వు లేవు. ఇప్పుడు పెద్ద ₹1,00,00,000 ప్రాపర్టీ సంతకం పెట్టేది ఎవరు? మరి పెన్నుకు నమస్తే పెట్టావు. నీ ముక్కుతో పెట్టలేవు, నీ కాళ్ళతో పెట్టలేవు, పెన్నుతోనే పెట్టాలి. నాకు అర్థమైంది, చాలా తేలికైన విషయం. నాకు పెద్ద విషయాలు తెలియదు అట్లా. థ్యాంక్ యూ సార్. వైలిన్ వాయిస్తా. వాయించండి సార్. సూపర్. ఒక ఫోటో తీసి ఇది. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు, ఎక్కువ చేయడము కాదు, కర్తాభావన లేని స్థితిలో నిలబడు. తద్వారా ఇప్పుడు
ఇది దీని వెనక సమస్తం ఉంది అని గుర్తిస్తే కర్తవుగా అన్నట్టే కానండి. Yes. కదా. ఉదాహరణకి నా కొడుకు అవును. సరిగ్గా చూడు, వాడి కొడుకు కాదు, సమస్తం కొడుకు వాడు. అవును. Yes. గొడవ అయిపోతుంది. సమస్తం ఎవడంటారు, అరే బాబు సమస్తం అంటే మనిషి కాదు అట్లా.